ఏం కనబడుతున్నాయి ఆంధ్రజ్యోతిలో హైలైట్గా ఇదే. ట్రోల్స్ కాదు దమ్ముంటే నేరుగా రండి. మీరు అనుకున్నట్టు సామాన్యుని కాను. విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళొచ్చా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలంటూ శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదంటూ కిషన్ రెడ్డి. రామచంద్రరావు మిసైల్, ఆయన చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయంటూ బండి సంజయ్. ఇక అందరి ఆమోదంతో రామచంద్రరావు ఎన్నిక అంటూ ఎంపీ ఈటెల రాజేందర్. రైట్. విద్యార్థులు న్యాయవాదుల కోసం గతంలో పోరాటాలు చేశారని ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తారంటూ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇక దూకుడంటే చొక్కా గుండీలు విప్పడం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం త్యాగాలు చేయడమని చెప్పారు. మీరు అనుకున్నట్లు నేను సౌమిని కాను. ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళ పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నా అంటూ ఇక జితేందర్ రెడ్డి హత్య చేసిన సమయంలో సందర్భాన్ని ఆయన వేదిక మీద పంచుకున్నాడు. ఇక బీజేపీ సభకు ఎంపీ అరవింద్ డుమ్మా అధ్యక్ష పదవి దక్కలేదని అసంతృప్తితోనే ఇక వ్యక్తిగత కారణాలతోనే రాలేదంటూ అరవింద్ ప్రకటన. ఏదేమైనప్పటికీ మాత్రం నిన్న బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు స్పీచ్ వింటే మాత్రం ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అరే, రామచంద్రరావులో ఈ కోణం కూడా ఉన్నదా అనేటువంటి ఒక ప్రశ్న నిన్న తలెత్తింది. ఎందుకంటే ఇప్పటి వరకు రామచంద్రరావు వేరు, ఇప్పటి నుంచి రామచంద్రరావు వేరు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రామచంద్రరావుని సౌమ్యుడిగా, ప్రశాంతమైనటువంటి నెమ్మదస్తైనటువంటి వ్యక్తిగా, చాలా సీనియర్ నాయకుడిగా మనం చూసినాం, చాలా డీసెంట్గా చూసినాం. కానీ రామచంద్రులో కూడా మరొక మాస్ యాంగిల్ ఉన్నది నిన్న బయటపడ్డది. ఆయన ఏమంటుడు, మాస్ అనగానే ఇట్లా చొక్కా బట్టలు నింపుకోవడమో చొక్కాలు చింపుకోవడమో కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండడం మరి అసలు సిసలైనటువంటి సిద్ధాంతం, అసలు సిసలైనటువంటి మాస్ అని చెప్తున్నాడు. ఎవడైనా ఉంటాడు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఒకే పార్టీని పట్టుకొని విద్యార్థి నాయకుడి దశ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 30 ఏళ్ల పాటు మరి ఎవడైనా నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం ఎటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవులు లేకుండా మరి ఇప్పటిదాకా ఎవడైనా కంటిన్యూ అవుతాడా? కానీ రామచంద్రరావు కంటిన్యూ అయ్యాను. ఇప్పటి జనరేషన్లో పూటకో మార్చే నాయకులను చూస్తున్నాం. టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీకి పోయేటోళ్ళని చూస్తున్నాం. అక్కడ గెలవకపోతే ఇంకో పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ఈ పార్టీకి పోయేటోళ్ళని చూస్తున్నాం. 10 పార్టీలు మారిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉండి నీతులు చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రామచంద్రరావు పార్టీ మారకుండా నిజమైన నిఖార్స్ అయిన మరి కాషాయపు దళపతిగా, కాషాయపు కార్యకర్తగా ఇన్నేళ్ల పాటు మరి ఆ కాషాయం జెండాను నమ్ముకొని ఉంటే అధ్యక్షుడు ఆయన పాపం సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి దాకా వచ్చిండు. కానీ ఒక మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ట్రోల్స్ చేసుడు కాదు, మీమ్స్ చేసుడు కాదు, నన్ను మీరు ఎద్దేవు చేసుడు కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి ట్రోల్స్ చేయండి. రామచంద్రరావు మీరు అనుకున్నటువంటి అంత మంచోడు కాదని చెప్పకని చెప్తున్నాడు. క్రిమినల్ అడ్వకేట్ని క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేస్తా అంటూ మరి ట్రోలర్స్కి, మీమ్సర్స్కి మొదటి స్పీచ్లోనే హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తి రామచంద్రరావు. సో ఈ లెక్కను చూస్తుంటే నాకు నిన్న రామచంద్రరావు స్పీచ్ని చూస్తుంటే రామచంద్రరావు ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో బీజేపీని మరొక అగ్రస్థానానికి బండి సంజయ్ లెక్క తీసుకుపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లో బండి సంజయ్ కూడా గిట్లే ఉండే. బండి సంజయ్ పాన్ పరాక్ వేసుకుంటాను ఒకడు, మరి బండి సంజయ్ ఏం మాట్లాడుతూ అర్థం కాదు ఇంకోడు, బండి సంజయ్ మాటలు నత్తిపోతాయని ఇంకోడు. ఇట్లా బండి సంజయ్ని మొదటలో హెద్దేవ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బండి సంజయ్ వచ్చిన తర్వాత రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బలంగా తయారై గ్రామాల్లోకి పోయింది, యూత్ను ఉర్రతలిగించింది. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మరి కేంద్ర మంత్రి దాకా పోతాడు. ఇలా రామచంద్రరావును కూడా మరి మొన్నటిదాకా ఎద్దేవి చేసిన వాళ్ళు, మొన్నటిదాకా అవహేళన చేసిన వాళ్ళు, ట్రోల్స్ చేసిన వాళ్ళు మరి మొదటి స్పీచ్ తోటి రామచంద్రరావు అందరికీ బుద్ధి చెప్పాడు. నాకు అనిపిస్తుంది ఎందుకో రామచంద్రరావుతోటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందేమో, రామచంద్రరావు డైరెక్షన్లోనే బీజేపీ పార్టీ అగ్రస్థానానికి పోతుందేమో తెలంగాణలో అనిపిస్తుంది నాకు. చూడాలి ఏం జరుగుతుందో. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అంత ఈజీగా వ్యక్తుల బట్టల్ని బట్టో, వ్యక్తుల వ్యవహారాన్ని బట్టో, వ్యక్తులు మాట్లాడే మాటలను బట్టో మనం అంత ఈజీగా ఎవరిని క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో తెలియదు, ఎవరిలో ఏ ధైర్యం ఉందో తెలియదు, ఎవరు ఏమి క్రియేట్ చేస్తారో తెలియదు, ఎవరు ఏమి సాధిస్తారో తెలియదు. సాధించేంత వరకు ఆ మనిషిని చాలా చులకన చూస్తారు, సాధించిన తర్వాత అబ్బో ఇదొక ఎవరెస్ట్ శిఖరం అన్నట్టుగా చూస్తారు. సో రామచంద్రరావును కూడా నాకు తెలిసి ఒక ఎవరెస్ట్గా మరి భవిష్యత్తులో
బీజేపీ పార్టీ నాయకులు చూడబోతున్నారు. ఇప్పుడు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ధర్మపురి అరవింద్ అయినా, ఈచల రాజేందర్ అయినా, డికే అరుణ్ అయినా, ఆశించిన ఆశాబాహులందరూ కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏంది మాకేయకుండా రామచంద్రరావుకి ఇచ్చా, మాలో లేనిదేంది రామచంద్రరావులో ఉన్నదేంది అంటే ఓపిక, సహనం, ధైర్యం, నమ్మకం, సిద్ధాంతం రామచంద్రరావు ఉంది. సో రామచంద్రరావులో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు మరి వాళ్ళ అధ్యక్షుడి పదవి వరించింది. మరి మిగతా వాళ్ళలో లేనిదేందే అంటే ఈటల కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, అరవింద్ కొంత చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాల వల్ల అధ్యక్ష పదవి రాలేదు. ఇవాళతోనే అధ్యక్ష పదవి రాదని ఏం లేదు, ఇంకా భవిష్యత్తు మస్తుంటుంది. అరవింద్కు భవిష్యత్తు మస్తుంది, వయసు మస్తుంది. సో ఇట్లా ఇక్కడైతే అరవింద్ నిన్న డుమ్మా కొట్టినట్టు అలిగి అసంతృప్తితోటి లేదు నా వ్యక్తిగతంగా కారణాలతో రాలేదని చెప్తుంది, కానీ అలిగి డుమ్మా కొట్టిన చర్చ జరుగుతుంది. అలిగినా ఏం చేసినా ఇక పార్టీ డిసైడ్ అయింది, అధ్యక్షుడు పెట్టింది, ఇక మీరు ముందుకు పోవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుకు మీ సపోర్ట్ని ఇస్తూ, మీ మద్దతును కూడబెడుతూ మరి మీరు బలంగా తయారయ్యి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. ఎవరు ఏమన్నా కలిసి పనిచేయక తప్పదు. కాబట్టి మరి ఈ కొత్త నాయకుడు ఎంతవరకు న్యాయం చేస్తాడో బీజేపీకి చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతున్నది. రైట్గా